గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2024 మీ అందరి జీవితాల్లో గొప్ప శాంతి, సమాధానము, నెమ్మదితో, దేవుని కృపతో, దేవుని దయతో మీ అందరినీ నింపును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, న్యూ ఇయర్ టైంలో మనం అందరం కూడా ఒక రెజల్యూషన్ తీసుకుంటా ఉంటాము. కొంతమంది నేను ఈ ఇయర్ బైబిల్ కంప్లీట్ చేయాలా అని ఒక రెజల్యూషన్ తీసుకుంటారు. కొంతమంది ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో నేను జాబ్ సంపాదించుకోవాలా అని ఒక రెజల్యూషన్ తీసుకుంటారు. కొంతమంది నాకున్న కొన్ని చెడు అలవాట్లు మానేసుకోవాలా అని రెజల్యూషన్ తీసుకుంటా ఉంటారు. సో ఈరోజు ముఖ్యమైనదిగా ఏది మనము రిజల్యూషన్ తీసుకోవాలి అని అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడము. ఈ న్యూ ఇయర్లో మనమందరం తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన రిజల్యూషన్ ఏంటంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన జీవంతో మనల్ని నింపాడు. కాబట్టి మనము ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన లైఫ్లో చాలా ప్రయారిటీస్ ఉంటాయి కదా. ఒకసారి ఒక వ్యక్తి ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తూ ఉన్నాడు ఏ విధంగా ప్రయారిటీస్ మన లైఫ్లో ఉండాలని. ఆయన ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్లో కొన్ని చిన్న చిన్న కలర్ఫుల్ స్టోన్స్ తీసుకున్నాడంట. తీసుకొని అందులో పెద్ద కలర్ఫుల్ స్టోన్స్ తీసుకొని వాటిలో నింపుతూ ఉంటే ఆ పెద్ద వాటికి చిన్న వాటిలలో స్థలం సరిపోవట్లేదు. అదే ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశాడంట. ఏమనంటే పెద్ద పెద్ద ఆ యొక్క కలర్ఫుల్ స్టోన్స్ని తీసుకొని మొట్టమొదటిగా పెద్దవి ఆ బౌల్లో పెట్టి ఆ తర్వాత చిన్న చిన్న స్టోన్స్ని వేస్తే అందులో అవి చక్కగా అమర్చబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇన్ ద సేమ్ వే ప్రియ సహోదరి సహోదరుడా, ఏవైతే అతి ప్రాముఖ్యమైనవి పెద్ద ప్రాముఖ్యతలు ఉన్నాయో వాటికి మనము ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాధాన్యతలు, చిన్న చిన్న ప్రాముఖ్యతలు మనం ఇవ్వకుండానే అన్ని చక్కగా ఉంటాయని వ్యక్తి చెప్తా ఉన్నాడు. మనము ఏది అతి ప్రాముఖ్యమైందంటే మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత నీ జాబ్, నీ ప్రొఫెషన్ ఏది ఉందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో చాలామంది దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు, మనుషులకు ఇస్తూ ఉంటారు, లేకుంటే వస్తువులకు ఇస్తూ ఉంటారు. అందుకనేమో బహుశా జీవితంలో బ్లెస్సింగ్స్ లేవు, ఆశీర్వాదాలు లేవు. టామ్ ల్యాండ్రీ అనే ఒక వ్యక్తి ఒక గొప్ప సక్సెస్ఫుల్ ఫుట్బాల్ కోచ్గా ఆయన పిలువబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎందుకు అంత సక్సెస్ఫుల్ మ్యాన్గా నువ్వు ఉన్నావని ఆయనను ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన అన్నాడంట, నా లైఫ్లో నేను ప్రయారిటీస్ నేర్చుకున్నాను, వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలో నేను నేర్చుకున్నాను. నా లైఫ్లో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తాను, ఆ తర్వాత నా కుటుంబానికి ఇస్తాను, ఆ తర్వాత ఫుట్బాల్కి. అందుకే ఈరోజు ఒక ఫేమస్ ఫుట్బాల్ కోచ్గా నేను పిలువబడతా ఉన్నానని ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు ఉండాలంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. వాక్యం చెప్తా ఉంది, మత్తయి సువార్త 22:36-37 చదువుకుందాం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. ఇక్కడ యేసు ప్రభువుని ఒక వ్యక్తి అడుగుతా ఉన్నాడు, అన్ని ఆజ్ఞలలో ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏది అన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం జరుగుతుందని మనం చూస్తే మన లైఫ్లో మిగతా విషయాలన్నీ కూడా చక్కగా అమర్చబడాలంటే, అన్నిట్లో మనం సక్సెస్ఫుల్గా ఉండాలంటే దేవునికి మనము మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయనను ఎక్కువగా ప్రేమించాలి. ఒకవేళ నీ వివాహ జీవితంలో నువ్వు దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే, నువ్వు నీ వివాహ జీవితంలో నువ్వు భయపడతా ఉన్నావేమో, నా లైఫ్ ఏమైపోతుందో అని. దేవుడు నీకు చక్కటి జీవిత భాగస్వామిని ఇస్తాడు. నిన్ను అర్థం చేసుకునే, నిన్ను ప్రేమించే వ్యక్తిని, నీకు సపోర్ట్ చేసే వ్యక్తిని, దేవుని ప్రేమిస్తూ నిన్ను కూడా గౌరవించే వ్యక్తిని
దేవుడు నీకు లైఫ్ పార్ట్నర్‌గా ఇస్తాడు. ఒకవేళ నీ జాబ్ విషయంలో నువ్వు టెన్షన్ పడతా ఉన్నావేమో ఏమవుతదో అనని, దేవుడు నీ జాబ్‌లో నువ్వు ఏ విధంగా పని చేస్తే నీకు సక్సెస్ వస్తదో దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే నీ ఫైనాన్సెస్ విషయంలో కూడా దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు. ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా వ్యర్థమైన ఖర్చులు చేయకూడదు, అన్ని విషయాలలో దేవుని సహాయం మనకుంటది. ఎప్పుడంటే దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించినప్పుడు, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆయనని ఎక్కువగా నువ్వు ఆరాధించినప్పుడు, ఆయనకు ఎక్కువగా నువ్వు సమయాన్ని ఇచ్చినప్పుడు. సో ఈ న్యూ ఇయర్‌లో ఒక మంచి రెజల్యూషన్ మనం అందరం తీసుకుందాం. అదేంటంటే ఈ రోజు నుండి ఈ నూతన సంవత్సరంలో ఇక మీదట నా జీవితం అంతా కూడా మొట్టమొదటి ప్రాధాన్యత నేను దేవునికి ఇస్తాను, ఆ తర్వాత నా కుటుంబానికి ఇస్తాను, ఆ తర్వాత నా జాబ్‌కి మిగతా విషయాలకి నేను ఇస్తానని ఒక నిర్ణయం తీసుకుందాము. దేవుడు మనందరినీ కూడా ఈ 2024లో ఒక గొప్ప సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఆయన నిలబెడతాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి నీ పాదాల చెంతకొచ్చి నిన్ను స్తుతిస్తా ఉన్నాం, నేను ఆరాధిస్తా ఉన్నాం, నేను ఘనపరుస్తా ఉన్నామయ్యా. ముఖ్యంగా ప్రభా ఈరోజు ప్రభా నీకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నువ్వు మాతో మాట్లాడావయ్యా. తండ్రి మేము వ్యర్థమైన వాటికి ప్రాధాన్యతలు ఇస్తూ ఉంటే ప్రభా, నిన్ను మేము పక్కన పెట్టేస్తూ ఉంటే మా లైఫ్లో ఎప్పుడు మేము నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించలేమయ్యా. కానీ ప్రభా మా లైఫ్లో ఎప్పుడైతే మీకు ఇంపార్టెన్స్ మేము ఇస్తామో తండ్రి, తప్పకుండా ప్రభా మిగతా అన్ని విషయాల్లో నువ్వు మాకు సక్సెస్ని దయచేసే దేవుడో ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మా అందరితో మీరు మాట్లాడారయ్యా. ఈ నూతన సంవత్సరంలో నూతన రెజల్యూషన్గా మా ప్రియులు ఎంతమంది అయితే ఈ రోజు నుండి నేను నా దేవునికి ప్రాధాన్యత ఇస్తాను, ఆయనకు నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను, ఆయనను ఎక్కువగా ప్రేమిస్తాను, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో నా దేవుణ్ణి ప్రేమిస్తానని ప్రభా ఎంతమంది బిడ్డలైతే నిర్ణయాన్ని తీసుకున్నారో వారందరి జీవితాల్లో నూతన కార్యం జరిగించండి. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు వారి లైఫ్లో కుమ్మరించండి అయ్యా. ఈ 2024 వాళ్ళ లైఫ్లో ఒక బ్లెస్సింగ్గా ఉండటానికి సహాయం చేయండి. వాళ్ళు ఏ పనులైతే చేపడతా ఉన్నారో, ఈ నూతన సంవత్సరంలో ఏ కార్యాలైతే తలపెడతా ఉన్నారో వాటన్నిటిలో వారికి సక్సెస్ దయచేయండి. వారిలో ఉన్న దుఃఖము, ఆందోళన, బాధ, వేదన, భయాలు అన్నిటినీ తొలగించి ప్రభా నీ ప్రేమతో, నీ శాంతి, సమాధానం, సంతోషము, ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘాయుష్తో ప్రతి ఒక్కరిని మీరు నింపుమని వేడుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం అంతటిని ప్రభా ఆది నుండి అంతము వరకు నీ యొక్క కనుచూపు, నీ చల్లని చూపు మా అందరి మీద ఉంచి ప్రభా గొప్ప దీవెనలు, గొప్ప సమాధానంతో మమ్మల్ని అందరినీ నింపుమని వేడుకుంటూ కొద్ది విన్నపంలో యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.